ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదించినట్టుగా తెలుస్తోంది. సో ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ను విచారించడానికి పూర్తిగా గవర్నర్ ఆమోదమైతే లభించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతమైతే మాత్రం కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు, A1 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే గవర్నర్ ఆమోదం కోసం గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ కావచ్చు. మరోవైపు ఛార్జ్ షీట్ వేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే గవర్నర్ కూడా ఆమోదం తెలిపినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి ఈ ఫార్ములా కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటికే సుదీర్ఘంగా 3 సార్లు కేటీఆర్ ను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే సాక్షి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయి ఏసీబీ కూడా విచారణ జరిపినటువంటి సందర్భం కూడా కనపడింది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే సుదీర్ఘంగా విచారించినటువంటి ఏసీబీ అధికారులు ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఛార్జ్ షీట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. గవర్నర్ అనుమతి పొందారు కాబట్టి గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో ట్రయల్ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అవసరం అనుకుంటే మరోసారి కేటీఆర్ను కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు కేటీఆర్ అరెస్ట్ అవ్వలేదు. ఇప్పుడు గవర్నర్ అనుమతి తర్వాత కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారా, నెక్స్ట్ స్టెప్ ఏసీబీ ఏం చేయబోతుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా గవర్నర్ వద్ద ఈ ఫార్ములా కేసుకు సంబంధించి గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్ ఉంది. ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలపడం వల్ల ప్రస్తుతం అయితే మాత్రం ఈ కార్ రేసింగ్ కేసుకు పూర్తిగా ఇటు జ్యుడిషియల్ గా వాళ్ళు ట్రయల్ జరపడానికి కానీ ఛార్జ్ షీట్ వేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. కావాలనుకుంటే ఈ కేసులో కేటీఆర్ ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మనం చూసాము. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ కార్ రేసింగ్ నిర్వహించినటువంటి సమయంలో దాదాపు 55 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు దుర్వినియోగం జరిగిందనేటువంటి అంశాన్ని ఏసీబీ కూడా గుర్తించడం జరిగింది. ఎఫ్ఈఓ కంపెనీతో వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలపైన మరోవైపు ఎఫ్ఈఓ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించింది. మరోవైపు వాళ్ళ ఎఫ్ఈఓ కంపెనీకు నగదు ఏదైతే బదిలీ చేశారో ఆ బదిలీ చేసినటువంటి నగదుకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ లేదు, ఆర్బీఐ నుంచి క్లియరెన్స్ లేదు. కాబట్టి ఇవన్నీ నిబంధనలు ఉల్లంఘించి ఈ ఫార్ములా రేసింగ్ నిధులు దుర్వినియోగం జరిగాయనేటువంటి అంశాన్ని కూడా గతంలోనే ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏసీబీ గుర్తించినటువంటి అంశాలన్నింటినీ ఆధారంగా చేసుకొని ఒక రిపోర్ట్ను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందజేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపించారు. గవర్నర్ కొద్ది నిమిషాల క్రితమే ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ కేసులో మరి కేటీఆర్ను కేవలం కోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా, ఈ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ మధ్య ఒక వార్ నడిచింది. ఎందుకంటే కేటీఆర్ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కావచ్చు లేదా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం గవర్నర్కు అనుమతి కోసం పంపితే ఇప్పటి వరకు గవర్నర్ అనుమతించట్లేదు అనేటువంటి అంశాన్ని ఒకవైపు కాంగ్రెస్ చెప్తూ వస్తుంది. ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఈ ఫార్ములా కేసులో మరింత సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారుల నుంచి రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓ తోటి ఆన్లైన్ ద్వారా వేరే కంట్రీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆన్లైన్ ద్వారా వారిని విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు హెచ్ఎండిఏ కమిషనర్ కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేవలం అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడం వల్లనే తాము ఈ నిధులను బదిలీ చేశామనేటువంటి అంశాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ ఫార్ములా కేసులు నిధుల గోల్మాల వ్యవహారంలో కేటీఆర్
కీలక పాత్ర పోషించాడు, కేటీఆర్ఏ కర్త కర్మ క్రియ అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం ఏసీబీ ఒక నిర్ధారణకు కూడా రావడం జరిగింది. దాని ఆధారంగా చేసుకొని ఈ కేసులో ఏసీబీ అధికారులు A1 నిందితుడిగా కేటీఆర్ను కూడా పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ ప్రవీణ్, పూర్తిగా మౌఖిక ఆదేశాలతోనే ఆ డబ్బు రిలీజ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అప్పుడు జరిగాయి కదా. సో ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు లేదంటే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని మళ్ళీ పిలిచి మాట్లాడే ఎంక్వైరీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో పూర్తి డీటెయిల్స్ తో పాటు కేటీఆర్ ను విచారించే అవకాశాలు అందుకే ఆలస్యం అయిందా అనుకోవచ్చా ఈ విధంగా? ఎగ్జాక్ట్లీ ఈ కేసులో ఎందుకంటే మనం హెచ్ఎండిఏ ఖాతా నుంచినే ఈ నగదు అనేది బదిలీ అయింది. కేవలం వాట్సాప్లో కేటీఆర్ ఆదేశాల మేరకు, మౌఖిక ఆదేశాల మేరకే ఈ నగదును FEO కంపెనీకి బదిలీ చేయడం. ఆ బదిలీ చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫార్ములా కార్ రేసింగ్ అనేది నిర్వహించుకోకుండా వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఇందులో అంటే నిధుల గోల్మాల్ జరిగిందనేటువంటి అంశాన్ని గుర్తించిన తర్వాత హెచ్ఎండిఏ కంప్లైంట్ మేరకే ఏసీబీ దర్యాప్తు కొనసాగించింది. ఏసీబీ దీంట్లో చాలా మందిని ఇన్వెస్టిగేషన్ చేసింది, ఈ కేసులో నిందితులను ఇన్వెస్టిగేషన్ చేసింది, ఇందులో సాక్షులను యొక్క విచారణ జరిపింది, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించింది. ఎందుకంటే ఈ హెచ్ఎండిఏ ఖాతా నుండి డబ్బు FEO కంపెనీకు ఏ విధంగా నగదు బదిలైంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణ జరిపింది. అది కూడా వీళ్ళు క్రిప్టో కరెన్సీ రూపంలో ఆ నగదును కూడా పౌండ్ల రూపంలో నగదును FEO కంపెనీకు కూడా బదిలీ చేశారు. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన దృష్టి పెట్టింది. ఈ 55 కోట్ల వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రం దుర్వినియోగంలో కేటీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని గుర్తించి ఈ కేసులో అతన్ని A1 నిందితుడిగా కూడా చేర్చినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం అయితే గవర్నర్ ఆమోదం అయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఫార్ములా రేసు కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపింది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉండడంతో విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై గవర్నర్ అనుమతిచ్చారు. ఫార్ములా రేసు లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలు ఉన్నాయి. విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంది.